తమ్నైల్స్ కొరకు మంచి యాప్స్, బెస్ట్ 2 యాప్స్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్, పిక్సార్ట్. సో మనం ఇందులో ఎక్కువగా ఎడిట్ చేసేది 2 వర్గాల కోసమే, 2 పనుల కోసమే. ఒకటి వచ్చేసి తమ్నైల్ కోసము, ఇంకోటి వచ్చేసి ఛానల్ బ్యానర్ కోసం. సో మనం ఈ తమ్నైల్లో కానీ బ్యానర్లో కానీ ఎక్కువగా మెయిన్ ఫోకస్ చేసేది ఏంటిది? టెక్స్ట్ పైన, ఇమేజ్ క్లారిటీ పైన, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పైన. సో బ్యాక్గ్రౌండ్ అంటే బై డిఫాల్ట్గా ఏదో కలర్ సెట్ చేస్తే సరిపోతుంది. సో టెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్లో, పిక్సార్ట్లో ఎందులో బెస్ట్ అని అంటే పిక్సెల్ ల్యాబ్ అంత బాగుండదు, పిక్సార్ట్లో బాగుంటుంది. ఎందుకనంటే పిక్సెల్ ల్యాబ్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ బాయ్ రాము అనే ఛానల్ నేమ్ రాశాను. సో ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది అన్నట్టు. సో మనం అది జూమ్ చేస్తే లెంత్ బ్రెడ్త్ ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు పెరుగుతుంది. అదే పిక్సార్ట్లో అయితేనేమో మనం లెంత్ ఎంత పొడవు కావాలంటే అంత పెంచుకోవచ్చు, బ్రెడ్త్ ఎంత చిన్న కావాలనుకుంటే అంత చిన్నగా మన ఓన్గా అంటే హ్యాండ్కి కన్వీనియంట్గా ఉంటుంది పిక్సార్ట్ టెక్స్ట్లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ క్లారిటీ. సో పిక్సెల్ ల్యాబ్లో అయితే మనం ఏదైనా ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, సో దాన్ని బాగా డ్రాగ్ చేస్తే దానిపైన ఇట్లా చిన్న చిన్న డాట్స్ వస్తాయి. అది ఎందులో? పిక్సెల్ ల్యాబ్లో. పిక్సార్ట్లో అయితే అలా ఉండదు. సో మనం లెంత్ బ్రెడ్త్ ఎంత డ్రాగ్ చేసుకున్నా కానీ మనకు ఆ ఇమేజ్ పైన క్లారిటీ ఉంటుంది కదా. సో చుక్కలు చుక్కలు కనిపిస్తుంది కదా, బ్లర్ లాగా. సో అది కనిపించదు. సో సెకండ్ పాయింట్ నాకైతే ఇది చాలా నచ్చింది. థర్డ్ పాయింట్ వచ్చేసి పిఎన్జీ ఇమేజెస్ చేస్తుంటాం కదా, సో పిక్సెల్ ల్యాబ్లో, పిక్సార్ట్లో అయితే. సో ఈ పిఎన్జీ ఇమేజెస్ కూడా పిక్సార్ట్లోనే ద బెటర్, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకనంటే అసలు ఈ పిక్సెల్ ల్యాబ్లో అయితేనేమో మన చేయితోనే ఎరేస్ చేయాలి. కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే పర్ఫెక్ట్గా రావాలంటే చేయితోనే ఎరేస్ చేయాలి. అదే పిక్సార్ట్లో అయితేనేమో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆప్షన్ ఉంటుంది, పర్సనా, ఫేసా, రబ్ చేస్తారా అని చెప్పేసి 3 ఆప్షన్ ఉంటాయి మనకు. సో అందులో పర్సన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ షేడ్ వెళ్ళిపోయేసి ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే విజిబుల్ అయ్యేటట్టు మనకు ఆ పిక్సార్ట్లో కనిపిస్తుంది. సో ఒకవేళ మనము అవుట్లైన్స్ తీసుకుంటాం కదా, ఫోటో చుట్టుముట్టు ఇట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు చేస్తాం కదా, అంటే వైట్ కానీ ఎల్లో కానీ, అందులో అయితే ఈ పిక్సెల్ ల్యాబ్లో అయితే అంత మంచిగా అనిపించదు. ఎందుకంటే మనం మంచిగా బ్యాక్గ్రౌండ్ అనేది పిఎన్జీ రిమూవ్ కాదు అందులో పిక్సెల్ ల్యాబ్లో. పిక్సార్ట్లో అయితే కంప్లీట్గా టోటల్గా రిమూవ్ అవుతుంది. సో నేను అందులో కొన్ని నోటీస్ చేసిన డిఫరెన్సెస్ చూపిస్తాను. సో నేను ఏం సజెస్ట్ చేస్తున్నాను అంటే 2 యూజ్ చేయండి, 2 బాగానే ఉంటాయి. ఏది కన్వీనియంట్ ఉంటే అది బాగుంటుంది. సో నాకైతే పిక్సార్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు నాకు నోటీస్ చేసిన చేంజెస్, డిఫరెన్సెస్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. కనిపించినాయి కొన్ని, దాంట్లో మంచిగా అనిపించలేదు. సో అందులో నాకు ఏవి మంచిగా అనిపించినాయో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సో ఏదో ఒకటి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టీ బాయ్ రాము అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ సైజ్ ఉంది కదా, సో ఫిక్స్డ్ సైజు, లెంత్ బ్రెడ్త్ అదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఇందులో ఈ పిక్సెల్ ల్యాబ్లో నాకు ఇది నచ్చలేదు. కానీ మళ్ళీ ఇదే టెక్స్ట్ని పిక్సార్ట్లో చూడండి. సో మనం ఇందులో లెంత్ బ్రెడ్త్ మన ఇష్టం వచ్చినట్టు, మన హ్యాండ్ ఫుల్గా మన ఇష్టం వచ్చినట్టు లెంత్ బ్రెడ్త్ పెంచుకోవచ్చు. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లోడ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ పోయి రొటేట్ అవుతుంది ఫోన్, ఆఫ్ చేసేసి సో ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఇష్టం వచ్చింది టైప్ చేస్తాను. సో ఇక్కడ నేను టైప్ చేశాను కదా, సో ఇందులో మనం లెంత్ బ్రెడ్త్ మన ఇష్టం వచ్చినట్టు ఇందులో పెంచుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఇందులో అయితే ఈ టెక్స్ట్లో అయితే పిక్సార్ట్లో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఉంటుంది కదా, మనం ఏదైనా ఇక్కడ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేస్తాం కదా, సో ఆ డ్రాగ్లో కూడా పిక్సెల్ ల్యాబ్లో పిక్సార్ట్లో పోలిస్తే పిక్సార్ట్లో చాలా బాగుంటుంది. సో ఏదైనా ఫోటో మనము డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి,
అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, సో దాని క్లారిటీ తగ్గిపోతుంది, అంటే ఇట్లా డాట్స్ డాట్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఒకటి చూపిస్తాను. సో ఈ ఫోటో చూపిస్తాను. సో ఇందులో చూడండి ఇంత క్లారిటీ ఉంది కదా. సో నేను లెంత్ బ్రెడ్త్ ఎంత డ్రాగ్ చేసుకున్నా కానీ మనకు క్లారిటీ మిస్ కాకుండా మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా ఇట్లా కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ ఇదే ఫోటోని నేను పిక్సెల్ ల్యాబ్లో చూపిస్తాను. సో ఎలా డ్రాగ్ అవుతుందో చూడండి, అంటే అంత చుక్కలు చుక్కలు వస్తుంది అన్నట్టు, క్లారిటీ మిస్ అయిపోతుంది. సో నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇంపోర్ట్ ఉంది కదా, సో ఇది ఇంపోర్ట్ చేసుకొని సో నేను దీన్ని డ్రాగ్ చేస్తాను. సో చూడొచ్చు ఇది క్లారిటీ తగ్గిపోతుంటుంది. సో నేను ఇక్కడ డిఫాల్ట్ సైజ్ తీసుకున్నాను. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది కదా, సో ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ థంబ్నెయిల్ ఉంది కదా, సో దీనిపైన చేసినప్పుడు మనకు క్లారిటీ మిస్ అయిపోతుంది అన్నట్టు. సో నేను అంటే చెప్తే బాగుండదు, సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇందులో షేడ్ అనేది క్లారిటీ అనేది తగ్గిపోతుంది, అందులో అంత తగ్గిపోదు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పిఎన్జీ ఇమేజెస్ ఉంటాయి కదా, సో పిఎన్జీ ఇమేజెస్ కూడా ఇందులో బాగుంటాయి. ఇందులో పిక్సార్ట్లో చాలా బాగుంటుంది. సో నేను ఒక పిఎన్జీ ఇమేజ్ తీసుకొని చూపిస్తాను. సో డోంట్ సేవ్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో పిఎన్జీ ఇమేజెస్కి అయితే పిక్సార్ట్ అసలు సూపర్ నెంబర్ 1, దీనికన్నా పాపులర్ హైయెస్ట్ ఏది ఉండదు ఈజీగా. సో నెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్లో అయితే మనం షేడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ పైన మనమే సొంతంగా షేడ్ చేయాలి. సో ఒక ఫోటో చూపిస్తాను. సో ఈ ఫోటో అయితే నేను ఇందులోనే చేశాను, పిఎన్జీ ఇమేజ్. డిస్కార్డ్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో, మళ్ళీ ఒక ఫోటో చేసుకొని చూపిస్తాను. సో ఈ ఫోటో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి సో ఇందులో ఆ క్లారిటీ అనేది మనకు అప్పుడే అర్థమైపోతుంది, ఏ మాత్రం తగ్గదు. సో మనము అంటే ఎక్కువగా ఎడిటింగ్ చేస్తుంటాం అనుకోండి, అప్పుడే మనకు తెలిసిపోతుంది అప్పుడే. సో డైలీ అంటే మీరు ఫస్ట్ టైం కదా, ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఫోటో క్లారిటీ అంతా మీకు చేంజ్ కనిపించదు. సో మీరు ఎప్పుడైతే డైలీ చేస్తుంటారో అప్పుడు చేంజ్ అనిపిస్తుంది. సో ఇక్కడ కట్ సింబల్ ఉంటుంది, కట్అవుట్ పైన క్లిక్ చేసి పర్సన్ కొట్టాలి, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ షేడ్ అయిపోతుంది. సో మనకు ఇది ఒకటి మాత్రమే కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇందులో కనిపిస్తుంది ఇట్లా అది. సో ఇది ఇందులో ఇట్లా వచ్చింది కదా, సో సేవ్ కొట్టుతాను. సో పిక్సెల్ ల్యాబ్లో అయితే ఇంత ఈజీగా ఉండదు. సో ఒకసారి చూడండి, చూపిస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, సో నేను పిఎన్జీ ఇమేజ్ చేశాను కదా, సో ఇక్కడ నేను అవుట్లైన్ తీసుకొని కూడా చూపిస్తాను. బార్డర్ ఉంది కదా, సో బార్డర్ చూస్తే ఈ విధంగా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ గ్యాలరీ పైన క్లిక్ చేసి డన్ పైన క్లిక్ చేసిన నెక్స్ట్ ఇదే పిఎన్జీ ఇమేజ్ని పిక్సెల్ ల్యాబ్లో చేసి చూపిస్తాను. చూడండి అసలు అంత ఈజీ ఉండదు, సో చాలా హార్డ్, మనమే రబ్ చేయాల్సి వస్తుంది బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఇందులో ఉంటుంది అది ఇమేజ్ కొట్టేసి ఇక్కడ రామో ఫేస్ అని ఉంటుంది ఇది. సో ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇది ఇక్కడ క్లిక్ చేసి ఇది ఓకే కొట్టేసి ఇది ఉంది కదా, సారీ ఇది క్యాన్సిల్. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ కొట్టి ఎరేజ్ కలర్ ఉంది కదా, సో దీనిపైన కొట్టాలి. సో కొంచెం మాత్రమే వెళ్ళిపోయింది బ్యాక్గ్రౌండ్. సో నేను సేవ్ యాజ్ ఇమేజ్ అని కొడితే సేవ్ టు గ్యాలరీ. సో మనం చూడొచ్చు ఇక్కడ ఈ సైడ్కి మాత్రమే వెళ్ళిపోయింది, మిగతా ఉంది కదా, మిగతా అంతా ఇట్లా గ్రీన్ ఉంది కదా, గ్రీన్ బ్లూ అలానే ఉండిపోయింది. అదే పిక్సార్ట్లో అయితే
ఎవ్రీథింగ్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. కాకపోతే మీకు అనిపించచ్చు ఆ ఫోటో ఈ ఫోటో కొంచెం తేడా ఉంది కానీ. సో తేడా కాదు, మీరు ఏ ఫోటోనైనా ఇంపోర్ట్ చేయండి, హాఫే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతుంది, మిగతాది మనమే ఎరేజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను అవుట్లైన్ కూడా చూపిస్తాను చూడండి ఎంత ఎరేజ్ అయ్యింది అనేది. సో అవుట్లైన్ ఈ విధంగా మొత్తం ఫుల్ వచ్చేస్తుంది బ్లాక్ పెట్టినాను. సో పిక్సార్ట్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.